అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను ఆర్థరైటిస్ గురించి చెప్పాలి అనుకుంటున్నానండి. ఆర్థరైటిస్ మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అంటే ఏంటి, అసలు యూజువల్గా మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది అనేది చెప్తానండి. బేసికల్గా మనకి ఆర్థరైటిస్ అనేది యూజువల్లీ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్ని మనము ఆర్థరైటిస్ అనేసి అంటూ ఉంటామండి. ఇవి మనకి ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ 2 టైప్స్గా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది యూజువల్గా ఏంటంటే ఇది యూజువల్లీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ అనేసి అని అంటూ ఉంటాం. బేసికల్గా ఏంటంటే ఇది రుమటైడ్ ఆర్థరైటిస్లో మనకి నీ జాయింట్స్లో కానివ్వండి, ఎక్కడైనా ఏ జాయింట్లో అయినా కానివ్వండి, మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందండి. ఎప్పుడైతే ఆ ఫ్లూయిడ్ అనేది డ్యామేజ్ అయిపోతుందో, అది ఎప్పుడైతే మనకి పక్కకి జరిగిపోతుందో, మోకాళ్ళల్లో గుజ్జు అనేది పక్కకి జరిగిపోతుందో, అప్పుడు మనకి ఏంటంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. అది రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది యూజువల్లీ ఏంటంటే ఇది కూడా మనకి ఏంటంటే బోన్స్ మధ్యలో మనకి హైలైన్ కార్టిలేజ్ అనేది టిష్యూ ప్రజెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సైనోవియల్ మెంబ్రేన్ లోపల ఈ హైలైన్ కార్టిలేజ్ టిష్యూ అనేది డ్యామేజ్ అనేది ఎప్పుడు అవుతుందో, ఆ కార్టిలేజ్ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు మనకి ఆస్టియోఆర్థరైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటాం. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే యూజువల్లీ ఏంటంటే ఇది మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్తో పాటు వచ్చేదాన్ని ఆర్థరైటిస్ అంటామండి. అంటే మనకి ఈ స్కిన్ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి జాయింట్స్ మీద కనుక రావడం స్టార్ట్ అయితే కనుక, అంటే సివియర్గా మనకి ఆ జాయింట్ మీద వచ్చినప్పుడు ర్యాష్ అనేది ప్రొడ్యూస్ అవ్వడము, సివియర్గా ఇచ్చింగ్ ఉండడము, జాయింట్ ఇన్ఫ్లమేషన్గా ఉండడం, అంటే జాయింట్స్ వాపులు రావడం కానీ ఇటువంటివి చూస్తే కనుక అప్పుడు మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేసి అని కూడా అంటూ ఉంటాము. సో ఇలాంటి జాయింట్ పెయిన్స్ రావడానికి రీజన్స్ ఏంటి అని అంటే కనుక యూజువల్గా మనకి ఫస్ట్ వన్ వచ్చేసి జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక ఫ్యామిలీ హిస్టరీ వల్ల రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి, జెనెటికల్ హిస్టరీ వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్నా కూడా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి యూజువల్లీ ఏంటంటే ఆర్థరైటిస్ అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటూ ఉంటామండి. అంటే ఇది మనకి మన బాడీలో నుంచి వచ్చిన సెల్ఫ్ లిమిటింగ్గా వచ్చిన డిసీజ్ కాబట్టి దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటాం. అంటే ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ అనేది ప్రాపర్గా ఉండకుండా ఉంటుందో, అప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకే దాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటూ ఉంటాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో హై బోన్ మినరల్ డెన్సిటీ అనేది హైగా ఉంటే కనుక బోన్స్లో, అప్పుడు కూడా మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఆర్థరైటిస్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువగా వెయిట్ గెయిన్, ఒబేసిటీతో సఫర్ అవుతుంటే కనుక వెయిట్ గెయిన్ వల్ల కూడా మనకి ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు అంటే కనుక బేసికల్లీ మనకి జాయింట్స్ అనేవి సివియర్గా పెయిన్తో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్వెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ స్టిఫ్నెస్ అనేది కనిపిస్తుంది, మజిల్ స్టిఫ్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి బాడీ టైర్డ్ అయినట్టుగా, వీక్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. నడుస్తున్నప్పుడు కానివ్వండి, కూర్చున్నప్పుడు కానివ్వండి, నిల్చున్నప్పుడు కానివ్వండి, మనకి పెయిన్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయండి. మనకి కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువగా పెయిన్స్ ఉన్నప్పుడు, జాయింట్స్లో స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే జాయింట్ని ముట్టుకున్నప్పుడు మనకి వామ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మన బాడీ టెంపరేచర్ కూడా పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ కూడా రైజ్లో ఉంటుంది, ఫీవర్ అనేది కూడా వస్తూ ఉంటుందండి. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి మనము ఎక్కువగా జాయింట్ పెయిన్స్లో చూస్తూ ఉంటామండి. ఇంకా ఇదే కాకుండా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్లో అయినా కానివ్వండి, ఆస్టియోఆర్థరైటిస్లో అయినా కానివ్వండి, మనకి స్కిన్ ర్యాషెస్ అనేటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా స్కిన్ ర్యాషెస్ మనకి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనకి స్కిన్ పైన ఇచ్చింగ్ లాంటిది కూడా ఉంటుందండి. సో ఇలాంటివి సిమ్టమ్స్ అనేటివి మనం మేజర్గా ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్లో చూస్తూ ఉంటాము. స్టిఫ్నెస్ ఉంటుంది, అలాగే మజిల్ స్టిఫ్నెస్ ఉంటుంది, జాయింట్ స్టిఫ్నెస్ రెండు ఉంటాయండి. మనకి ఎక్కువగా ఈ పెయిన్స్ అనేటివి వింటర్ సీజన్లో కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ సీజన్స్, అంటే ఇప్పుడు సమ్మర్ టు వింటర్కి చేంజ్ అయ్యే టైంలో కానివ్వండి, వింటర్ సమ్మర్కి చేంజ్ అయ్యే టైంలో కానివ్వండి, ఇటువంటి టైంలో మనకి పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ పెయిన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మేజర్గా ఏంటంటే మన మిడ్ నైట్ టైంలో కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ టైంలో కానివ్వండి, ఎక్కువగా కూల్ వెదర్ ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉంటుందో టెంపరేచర్, అప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. సో
ఇలాంటి జాయింట్ పెయిన్స్తో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక ఎలాంటి జాయింట్ పెయిన్స్ అయినా రుమేటెడ్ ఆర్థరైటిస్ అయినా, ఆస్టియో ఆర్థరైటిస్ అయినా, నెక్స్ట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అయినా, జువెనైల్ ఆర్థరైటిస్ అయినా, ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అయినా కూడా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో అయితే కనుక బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉందండి. యూజువల్లీ అయితే కనుక మనం అలోపతిలో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ ఉంటాము. అవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిరాయిడల్ మెడిసిన్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఆ స్టిరాయిడల్ మెడిసిన్ మనం యూజ్ చేయడం వల్ల మనకి బాడీలో రకరకాల కాంప్లికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో అలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా మనకి పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అయితే కనుక హోమియోపతి మెడిసిన్స్లో అవైలబుల్గా ఉందండి. హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే ఇవి యూజువల్లీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి, 0% సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టు. సో మనకి న్యాచురల్గా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. అండ్ మెడిసిన్స్ కూడా మనకి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయి. మనం మెడిసిన్స్ కూడా కాన్స్టిట్యూషనల్గా ఇండికేట్ చేస్తూ ఉంటాం మెడిసిన్ అనేది కూడా. సో ఎప్పుడైతే మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తామో అప్పుడు మనకి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, రియకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరైనా ఇలాంటి జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతుంటే కనుక మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. హోమియోలో అయితే కనుక జాయింట్ పెయిన్స్కి పర్మనెంట్గా రిలీఫ్ అనేది అవైలబుల్గా ఉందండి. సో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మీకు ఇక్కడ డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.